ఒక ఫ్రెండ్స్ క్లాస్ 18లో కంప్లీట్‌గా నేను యూట్యూబ్‌లో కూడా చెప్పాను కదా! సో, కంప్లీట్‌గా మీకు ఒక ఇదొక స్ట్రాటజీ లాగానే కాకుండా కంప్లీట్‌గా ఒక ప్రైజెక్షన్ కండిషన్ అన్నమాట ఇది. సో, ఇది మీ చార్ట్‌లో మల్టిపుల్‌గా ఉంటుంది. సో, మల్టిపుల్‌గా ఉంటుంది చార్ట్‌లో. బట్ ఏంటంటే మీకు జనరల్‌గా నేను ప్రీవియస్ క్లాసెస్‌లో చెప్పినట్టుగా మార్కెట్ స్ట్రక్చర్ నాలెడ్జ్ ఏదైతే ఉందో, సో, అది కొంచెం మళ్ళొకసారి మనం మళ్ళీ ఒకసారి రివైండ్ చేసుకుందాం. సో, స్ట్రక్చర్‌లో ముఖ్యంగా మనకు అప్ ట్రెండ్‌లో అయితే ఇంపల్సివ్ వేవ్, కరెక్టివ్ వేవ్, ఇంపల్సివ్ వేవ్, కరెక్టివ్ వేవ్, ఇంపల్సివ్ వేవ్ ఈ విధంగా ఉంటుంది కదా! సో, మనం ఇక్కడ ఇది హై, ఇది లో, ఇది హయ్యర్ హై, ఇది హయ్యర్ లో, సో, ఇది హయ్యర్ హై. ఎందుకంటే ఈ హై పైన హై క్రియేట్ అయింది. అంటే ఓన్లీ ఇది అప్ ట్రెండ్‌లోనే మాత్రమే మనకి ఇది క్రియేట్ అవుతుంది మార్కెట్. సో, ఇక్కడ ఎప్పుడు మార్కెట్ చేంజ్ అవుతది అంటే మీకు అందరికీ తెలిసిందే. సో, మళ్ళీ చెప్తాను. సో, ఇక్కడ హయ్యర్‌లో లెవెల్ ఏదైతే ఉందో అది బ్రేక్‌ఔట్ అయ్యి మళ్ళీ ఒక లోవర్ హై క్రియేట్ చేసి ఈ లో అనేది బ్రేక్ అయిన తర్వాత మనకు ఒక ట్రెండ్ చేంజ్ అయిందని చెప్పేసి మార్కెట్లో ఒక సిగ్నల్ అన్నమాట. సేమ్ అట్లాగే మనకి ఒక డౌన్ ట్రెండ్ నుంచి మార్కెట్ అప్ ట్రెండ్లోకి ఏ విధంగా చేంజ్ అవుతుందంటే ఇక్కడ చూడొచ్చు మీరు. సో కంప్లీట్గా ఇప్పుడు ఇది ఇంపల్సివ్ వేవ్, ఇది కరెక్టివ్ వేవ్, ఇది ఇంపల్సివ్ వేవ్, ఇది కరెక్టివ్ వేవ్, ఇది ఇంపల్సివ్ వేవ్. సో నెక్స్ట్ మనకు దీంట్లో లోవర్ హై, లోవర్ లో, లోవర్ హై, లోవర్ లో. సో ఎప్పుడైతే ఇక్కడ ఉన్న ఈ ప్రాపర్గా ఈ యొక్క సెల్లర్స్ యొక్క లోవర్ హై లెవెల్ ఉందో ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ లాగా మనకు వర్క్ అవుతుంది. ఈ లెవెల్ని బ్రేక్ అయ్యి మళ్ళీ ఈ విధంగా రీటెస్ట్ చేసి మళ్ళీ ఈ విధంగా క్రియేట్ అయితే మనకు ఆటోమేటిక్గా ఇక్కడ ఒక అప్ ట్రెండ్ అనేది మనకి స్టార్ట్ అయింది. సో మార్కెట్లో ట్రెండ్ అనేది చేంజ్ అయిందని చెప్పేసి మనకు ఇండికేషన్ అనమాట. సో ఈ విధంగా ఫస్ట్ ట్రెండ్ రివర్సల్స్ అనేది మీరు ఫైండ్ అవుట్ చేయడం మీరు ఫస్ట్ ప్రాక్టీస్ చేసి సో తర్వాత ఈ యొక్క నేను చెప్పే మార్కెట్ కండిషన్ని మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో కంప్లీట్గా మీరు నేను చెప్పినట్టుగా ప్రీవియస్గా చెప్పినట్టుగా ఏదైతే ట్రెండ్ ఫాలో అవ్వాలని చెప్పాను కదా, సో మీరు ఖచ్చితంగా దీంట్లో ట్రెండ్ అనేది ఫాలో అవ్వాలి. సో మీ ముందే ఇది కంప్లీట్గా ప్రాపర్గా వర్క్ అవుతుంది. సో హై యాక్యురేట్ ఉంటుందన్నమాట. సో నేను చెప్తున్నాను ఈ యొక్క దాంట్లో మీరు ప్రాపర్గా మార్కెట్ స్ట్రక్చర్ని అలాగే ఇక్కడ క్యాన్సిక్ సైకాలజీని మీరు రీడ్ చేసి ట్రేడ్ చేసినట్టయితే 100%గా మీకు 95+ యాక్యురసీ ఉంటుంది. సో 90 to 95+ యాక్యురసీ ఉంటుంది. ఇది ఏంటంటే మీరు అక్కడ కండిషన్ని రీడ్ చేయాలన్నమాట. సో అకార్డింగ్ టు స్ట్రక్చర్, సో స్ట్రక్చర్ డౌన్ ట్రెండ్ ఉందా అప్ ట్రెండ్ ఉందా ఇది చూసుకోవాలి. సో మెయిన్గా మీరు ఇక్కడ చూడాల్సింది ఏంటంటే మార్కెట్లో మేజర్గా అంటే మనకి ఇక్కడ ఫర్ సపోజు ఇక్కడ ఒక మేజర్ డౌన్ ట్రెండ్ ఉంటుంది. మేజర్ డౌన్ ట్రెండ్ ఉంది, తర్వాత మళ్ళీ ఒక మైనర్ అప్ ట్రెండ్ కూడా స్టార్ట్ అవుతుంది. సో ఎప్పుడు కానీ మీరు ఇక్కడ మేజర్ ఉన్న ట్రెండ్ అప్ మనకు మైనర్ అప్ ట్రెండ్ ఉన్నా కూడా సో ఇక్కడ మీరు కన్సిడర్ చేయాల్సింది ఏంటి, మేజర్ ట్రెండ్ ఒకసారి అబ్జర్వ్ చేసి తర్వాత ఇక్కడ మైనర్ ట్రెండ్ ఏ విధంగా ఉందో చూడండి. అంటే మైనర్ ట్రెండ్ అనేది కంప్లీట్గా మీకు ఏ విధంగా మూవ్ అవుతుంది. సో చూడండి అంటే ఇక్కడ డైరెక్షన్ చూడండి. మైనర్ ట్రెండ్ ఇప్పుడు మేజర్ ట్రెండ్ అనేది మనకి ఇక్కడ చూసినట్టయితే డౌన్ ట్రెండ్ ఉంది, బట్ ఇక్కడ మైనర్ ట్రెండ్ వచ్చేసి అప్వర్డ్ డైరెక్షన్ ఉంది. సో మీరు అప్వర్డ్ డైరెక్షన్కి మాత్రమే ట్రేడ్స్ చేయాలన్నమాట. ఎక్కడి దాకా అంటే మనకు ప్రీవియస్గా ఉన్న ఈ లోవర్ హై లెవెల్స్ దాకా. సో లోవర్ హై లెవెల్స్ని అయితే ఎప్పుడైతే మార్కెట్ హిట్ అయిందో మీరు అక్కడ స్కిప్ చేయాల్సి ఉంటుంది. సో ఎప్పుడు కానీ ఈ ట్రేడ్స్ మీరు ఎక్కడ అంటే ఫర్ సపోజ్ అప్ ట్రెండ్ ఉంది. సో అప్ ట్రెండ్లో ఒక కరెక్షన్ వచ్చింది. సో కరెక్షన్ వచ్చిన తర్వాత ఈ అప్ ట్రెండ్లో మనకు ఒక హయ్యర్లో ఏ విధంగా క్రియేట్ అవుతుంది, ఇక్కడ ఉన్న లో పైననే హయ్యర్లో క్రియేట్ అవుతుంది. ఎందుకంటే ఒకవేళ ఈ లో అనేది ఇలా బ్రేక్ చేస్తే ఇది ఒక న్యూ లో అయిపోతుంది, ఇది ఒక ఓల్డ్ లోవర్ లో అవుతుంది. సో అందుకోసమే ఇక్కడ మార్కెట్లో మనకి కంప్లీట్గా అప్వర్డ్ డైరెక్షన్లో ముఖ్యంగా ఈ లోని బ్రేక్ అవ్వకుండా ఇక్కడ నుంచే ఒక లో అనేది క్రియేట్ అయ్యి హయ్యర్ లో అనేది మార్కెట్ క్రియేట్ చేస్తుంది. సో ఎప్పుడైతే ఇక్కడ ఇది హయ్యర్ హై, ఇది హయ్యర్ లో కదా, సో ఇది మనకి ఏమవుతుంది, ఇది కరెక్టివ్ వేవ్, ఇది ఇంపల్సివ్ వేవ్ అయినప్పుడు ఇది కరెక్టివ్ వేవ్ అప్ ట్రెండ్లో. సో ఈ కరెక్టివ్ వేవ్ తర్వాత ఒక హయ్యర్ లో లెవెల్ దగ్గర ఎప్పుడైతే ఒక గ్రీన్ క్యాండిల్, సో నేను ఇక్కడ కలర్ కూడా చేంజ్ చేసి చూపిస్తాను. సో ఎప్పుడైతే ఒక గ్రీన్ క్యాండిల్ అనేది మీకు మంచి హెల్తీగా ఫార్మేషన్ అవుతుందో అక్కడ ఉన్న క్యాన్సిక్ సైకాలజీ కూడా నేను ఇక్కడ చెప్తాను. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ గ్రీన్ క్యాండిల్ తర్వాత మీకు నెక్స్ట్ షూర్గా ఒక గ్రీన్ క్యాండిల్ వస్తుంది. సో అది 90% ప్లస్ ఉంటుంది. ఇది ఖచ్చితంగా మీకు ఆ కండిషన్ కూడా నేను చూపిస్తాను ఇక్కడ ఏ విధంగా. ఫస్ట్ మీరు స్ట్రక్చర్ని మాస్టర్ అవ్వాలి అంతే, మార్కెట్ స్ట్రక్చర్ని మాస్టర్ అవ్వాల్సింది ఉంటుంది. సో ఇక్కడ నేను చెప్తాను క్యాన్సిక్ సైకాలజీతో కూడా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు మేజర్గా కంప్లీట్ ట్రెండ్ వచ్చేసి ఇక్కడ డౌన్ ట్రెండ్ ఉంది. సో ఓకేనా, మేజర్గా కంప్లీట్గా డౌన్ ట్రెండ్ ఉంది. సో ఇక్కడ నుంచే చూసుకుందాం.
సో ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రీవియస్గా మీకు ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్లో ఇక్కడ స్వైప్ చేసినట్టే మనకు ఏం కనిపిస్తుంది, ఖచ్చితంగా ఒక మేజర్ ట్రెండ్ వచ్చేసి మనకు డౌన్ ట్రెండే ఉంది ఆల్మోస్ట్. సో ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు. సో ఎప్పుడు కానీ మీరు ఒక డౌన్ ట్రెండ్కి కంప్లీట్గా మీరు ఒక సెల్ రేట్ తీసుకున్నప్పుడు, సో ట్రెండ్ డౌన్ ట్రెండ్ ఉంది కానీ చెప్పేసి ఇలా ఈ బాటమ్ లెవెల్స్లో ట్రేడ్ తీసుకోకండి. సో కంప్లీట్గా ఇట్లా రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర తీసుకుంటే బెటర్గా ఉంటుంది ఇంకా. సో ఇక్కడ చూడొచ్చు మీరు కంప్లీట్గా ట్రెండ్ అనేది డౌన్ ట్రెండ్ ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు ఒక కరెక్షన్ వచ్చింది. సో ఇది ఇక్కడ ఇంపల్సివ్ వేవ్, ఇది ఇంపల్సివ్ వేవ్ కంటిన్యూ చేసింది, మళ్ళీ ఒక కరెక్టివ్ వేవ్ వచ్చింది, మళ్ళీ ఇంపల్సివ్ వేవ్ మూవ్ అయింది. సో ఎప్పుడైతే ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఫస్ట్ కరెక్టివ్ వేవ్లో ఒక స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ వచ్చింది. సో ఇక్కడ మీరు సైకాలజీ చూడొచ్చు. సో ఇక్కడ మీకు షూట్ ట్రేడ్ ఏ విధంగా ఉంటుంది అంటే ఇక్కడ చూడొచ్చు మీరు ప్రీవియస్గానే మనకు బయర్స్ని ఎంగెల్ప్ చేశారు, అలాగే ఒక కరెక్షన్ తర్వాత ఒక లోవర్ హై లాగా క్రియేట్ అయింది. సో నెక్స్ట్ మీకు ఈ క్యాండిల్లో షూట్ ట్రేడ్ ఉంటుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, నేను ప్రతి దాంట్లో చూపిస్తాను. ఇక్కడ చూడండి. సో ఇక్కడ మన కరెక్టివ్ వేవ్, సో కంప్లీట్గా రెడ్ క్యాండిల్, గ్రీన్ క్యాండిల్తో ఒక సింగిల్ రెడ్ క్యాండిల్ స్ట్రాంగ్. సో ఇక్కడ జస్ట్ సింగిల్ రెడ్ క్యాండిల్ వచ్చిందని చెప్పేసి ట్రేడ్ చేయడం కాదు, అక్కడ క్యాండిల్స్ సైకిల్ చూడాలి. ఇక్కడ బయర్స్ని వీళ్ళు సెల్లర్స్ అనే వాళ్ళు కరెక్షన్ తర్వాత ఇక్కడ ఎంగల్ఫింగ్ చేయడం జరిగింది. ఈ ఎంగల్ఫింగ్ తోటి మనకు కన్ఫర్మేషన్ ఏంటంటే నెక్స్ట్ మనకు ఇంపల్సివ్ వేవ్ అనేది ఖచ్చితంగా ఒక మూమెంటం ఇస్తుంది ఇక్కడ నుంచి అని చెప్పేసి ఒక కన్ఫర్మేషన్ అనమాట. సో మీరు ఇక్కడ ఈ క్యాండిల్లో సెల్ ట్రేడ్ తీసుకోవచ్చు. సో ఇక్కడ మీరు ఇక్కడ చూడొచ్చు ఖచ్చితంగా. ఇప్పుడు చూడండి, మళ్ళీ ఇక్కడ ఒక కరెక్టివ్ వేవ్ వచ్చింది. సో ఇక్కడ బయర్స్ అనే వాళ్ళు వీక్ అయ్యారు. సో వీక్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఇంపల్సివ్ వేవ్ అనేది స్టార్ట్ అయింది, ఎందుకంటే ట్రెండ్ వచ్చేసి మీకు ఏముంది డౌన్ ట్రెండ్. సో ఇక్కడ చూడండి ఇంపల్సివ్ వేవ్ స్టార్ట్ అయిందా. సో నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు డామినేట్ చేశారు, మనకు సప్లై అనేది డామినేట్ అయింది ఇక్కడ బాడీతోటి. ఏదైతే ఇక్కడ మనకు క్యాండిల్స్టిక్స్తో ఇక్కడ కంపేర్ చేసుకుంటే, ఇక్కడ డిమాండ్ తోటి కంపేర్ చేసుకుంటే సప్లై స్ట్రాంగ్గా ఉంది. సో కరెక్షన్ తర్వాత లోవర్ హై కూడా కన్ఫర్మ్ అయింది. సో ఇక్కడ సెల్ ట్రేడ్. సో నెక్స్ట్ మనకు టార్గెట్ అనేది ఇక్కడ ఉంది. సో ఈ విధంగా మీకు ఒక నెక్స్ట్ టార్గెట్ యొక్క మార్కెట్ ఏదైతే విజిబుల్ ఉంటుందో మీకు ఇక్కడ, అలాంటి టైంలో ఇంకా ఎక్కువ యాక్యురసీ ఉంటుంది ఈ యొక్క కండిషన్లో. సో ఖచ్చితంగా ఇది ఒక ఇంపల్సివ్ కరెక్టివ్ వేవ్ని మీరు బేస్ చేసుకొని చేస్తున్నారు కాబట్టి. సో ఇక్కడ చూడండి, మళ్ళీ ఇది కంప్లీట్గా డౌన్ ట్రెండ్ కాబట్టి మీరు అప్ ట్రెండ్స్కి ట్రై చేయొద్దు ఎప్పుడు కానీ. ఇక్కడ మీరు ఇక్కడ చూడొచ్చు. సో కంప్లీట్గా ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఒక లోవర్ హై లెవెల్ ఉంది. సో అక్కడ సపోర్ట్ దొరికింది. సో ఇక్కడ రిజెక్షన్ తీసుకొని ఒక సెల్లర్ ఎంట్రీ జరిగింది. ఇక్కడ ఒక లోవర్ హై లెవెల్ నుంచి ఈ సెల్లర్ ఎంట్రీ వచ్చింది కాబట్టి ఈ కరెక్టివ్ వేవ్ తర్వాత మళ్ళీ ఇక్కడ చూడొచ్చు మళ్ళీ ఒక సెల్ ట్రేడ్. సో ఈ విధంగా అంటే ఒక కరెక్టివ్ వేవ్ తర్వాత ఒక ట్రెండ్లో కరెక్టివ్ వేవ్ తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యే ఇంపల్సివ్ వేవ్ స్టార్టింగ్ పాయింట్లో మీకు ఈ విధంగా ట్రేడ్ దొరుకుతుంది, ఖచ్చితంగా దొరుకుతుంది. సో కరెక్టివ్ వేవ్ తర్వాత మీకు ఎక్కడ ఇంపల్సివ్, ఇక్కడ చూడొచ్చు కరెక్టివ్ వేవ్ వచ్చింది. ఇక్కడ చూడండి ఈ యొక్క జోన్లో మనకు సైడ్ వేస్ క్రియేట్ చేసినా కూడా ఇది ఒక కరెక్టివ్ వేవ్. సో మళ్ళీ మనకి ఇక్కడ బేరిష్ క్యాండిల్, స్ట్రాంగ్ క్యాండిల్. నెక్స్ట్ మార్కెట్కి ఇక్కడ లెవెల్స్కి మధ్యలో గ్యాప్. సో చూడొచ్చు నెక్స్ట్ మార్కెట్ యొక్క టార్గెట్. సో ఇక్కడ గ్యాప్ ఉంది కంప్లీట్గా. సో మీరు ఇక్కడ సెల్ రేట్ తీసుకోవచ్చు. సో ఎన్ని ట్రేడ్స్ ఉన్నాయి చూడండి మీరు ఇక్కడనే. సో ఇక్కడ మీరు ఇక్కడ చూడొచ్చు స్ట్రాంగ్ మూమెంటం ఉన్నా కూడా, ఇక్కడ స్ట్రాంగ్ మూమెంటం ఉన్నా కూడా మీకు అక్కడ చూపిస్తాను. కరెక్టివ్ వేవ్ తర్వాత ఒక లోవర్ హై లెవెల్ ఇక్కడ ఉంది. సో హిట్ అయిన తర్వాత ఈ కరెక్టివ్ వేవ్ తర్వాత ఒక క్యాండిల్ వచ్చింది. సో మీరు ఇక్కడ షూర్గా సెల్ రేట్ తీసుకోవచ్చు. సో మళ్ళీ అలాగే ఒక కరెక్షన్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ ఈ రెడ్ క్యాండిల్ తర్వాత మీరు డైరెక్ట్గా సెల్ రేట్కి వెళ్ళిపోవద్దు. ఎందుకు అంటే ఇక్కడ చూడండి ప్రీవియస్ ఒక హై లెవెల్ ఉంది, ఈ హై లెవెల్ దగ్గర రిజెక్షన్ తీసుకుంది కాబట్టి ఇక్కడ మీకు ఒక గ్రీన్ క్యాండిల్ వచ్చింది. సో ఓకేనా, ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ వచ్చింది. అందుకోసమే ఇలాంటి లెవెల్స్ కూడా మీరు ముందే డ్రా చేసుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి కన్ఫర్మ్ అయింది. మళ్ళీ ఇక్కడ సెల్లర్స్ వచ్చారు అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ స్ట్రాంగ్గా ఉన్నా కూడా నెక్స్ట్ బయర్స్ కంప్లీట్గా బయర్స్ని ఇక్కడ కంటిన్యూ చేయడానికి ట్రై చేసినా కూడా, సో ప్రీవియస్గా ఉన్న ఈ యొక్క లెవెల్ ఏదైతే ఉందో ఇక్కడ ఉన్న లెవెల్ వీళ్ళు బ్రేక్ చేయలేకపోతున్నారు బయర్స్. సో మళ్ళీ దానికి కన్ఫర్మేషన్గా స్ట్రాంగ్ సప్లై వచ్చింది మనకి. ఇక్కడ మనకు స్ట్రాంగ్ సప్లై వచ్చింది. సో మీరు ఇక్కడ ఒక సెల్ ట్రేడ్ తీసుకున్నారు. సో ఈ విధంగా కంప్లీట్గా మీకు కరెక్షన్ అనేది ఎండ్ అయిన తర్వాత మళ్ళీ ఒక బేరిష్ క్యాండిల్. సో నెక్స్ట్ షూర్గా ట్రేడ్ ఎప్పుడు ఇంపల్సివ్ వేవ్లో కంప్లీట్గా. సో ఇక్కడ మళ్ళీ సైడ్ వేస్ క్రియేట్ చేసి మళ్ళీ యథావిధిగా మళ్ళీ ఒక కరెక్షన్ అనేది ఇక్కడ క్రియేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ చూడొచ్చు స్ట్రాంగ్ క్యాండిల్. సో నెక్స్ట్ ఇక్కడ టార్గెట్కి గ్యాప్. సో ఇక్కడ సెకండ్ సెల్ ట్రేడ్ తీసుకోవచ్చు. సో ఈ విధంగా అంటే ప్రతి ఒక్క కరెక్షన్ వేవ్ తర్వాత ఇంపల్సివ్ వేవ్ స్టార్టింగ్లో మీకు ఒక ట్రేడ్ అనేది దొరుకుతుంది ఇక్కడ చూడొచ్చు.
సో కంప్లీట్గా ఇక్కడ చూడండి మార్కెట్ కంప్లీట్ జిగ్జాగ్ ఉంది. సో కంప్లీట్గా జిగ్జాగ్ ఉంది. సో ఇట్లా జిగ్జాగ్ కాకుండా మంచి హెల్దీగా క్లియర్ కట్గా ఉన్న మార్కెట్లో మీకు ఇంకా హై యాక్యురసీ ఉంటుందన్నమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు కంప్లీట్గా, ఇక్కడ చూడొచ్చు డౌన్ ట్రెండే ఉంది ఇక్కడ కూడా. సో ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ చూడండి మళ్ళీ ఒక కరెక్షన్లో సింగిల్ క్యాండిల్ మాత్రమే వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు రెడ్ క్యాండిల్ వచ్చింది. సో నెక్స్ట్ ఈ క్యాండిల్ పైన షూర్గా మళ్ళీ ఈ టార్గెట్ని మార్కెట్ హిట్ అయిన తర్వాత మళ్ళీ ఒక కరెక్షన్ వచ్చింది. కరెక్షన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంపల్సివ్ వేవ్లో స్టార్టింగ్లో ఇక్కడ చూడొచ్చు ఆ సెల్లింగ్ ఏదైతే క్యాండిల్ ఉందో, సో అక్కడ మీరు దాని తర్వాత ఈ క్యాండిల్లో మీరు సెల్ ట్రేడ్ తీసుకుంటే నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ ఉంది. సో ఈ విధంగా మీరు టార్గెట్ను చూసుకుంటూ అక్కడ ప్రీవియస్గా లెవెల్స్ ఉందా లేదా చూసి మీరు ట్రేడ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో మీరు ప్రతి దగ్గర చూడవచ్చు ఇక్కడ. సో ఇక్కడ చూడవచ్చు ఒక కరెక్షన్ వచ్చిన తర్వాత ఒక కరెక్షన్ ఏదైతే వస్తుందో, సో కరెక్షన్ తర్వాత ఇక్కడ చూడొచ్చు కరెక్షన్ తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక క్యాండిల్ వచ్చింది మనకు. ఇంపల్సివ్ స్టార్టింగ్లో ఒక క్యాండిల్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి. సో అక్కడ మీరు ప్రాపర్గా చూడాల్సింది ఏంటంటే స్ట్రాంగ్ సెల్లర్స్ బయర్స్ అనేది మీరు చూడాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఒక లెవెల్ ఉంది. సో ఇక్కడ లెవెల్ ఉంది. ఇది ఇక్కడ ఈ క్యాండిల్ తర్వాత మీరు సెల్ ట్రేడ్ తీసుకుందాం ట్రై చేస్తారు, కానీ ఇక్కడ లెవెల్ మీద క్లోజ్ అయింది కాబట్టి మీరు ఇక్కడ స్కిప్ చేయాలి. ఎప్పుడైతే మీరు ఇక్కడ చూడొచ్చు ఒక కరెక్షన్ వచ్చిందో మీరు ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ అనేది ఈ విధంగా డ్రా చేస్తారు. సో ట్రెండ్ లైన్ అనేది ఈ విధంగా డ్రా చేసిన తర్వాత ఇది ట్రెండ్ లైన్ అనేది ఏంటి మనకి ఇక్కడ 2 టైమ్స్ మనకు సెల్లర్ ఎంట్రీ జరిగింది కాబట్టి ఈ ట్రెండ్ లైన్లో ఇక్కడ చూడండి సెల్లర్స్ వచ్చారు. సో ఇది ఒక కరెక్టివ్ వేవ్లో సింగిల్ క్యాండిల్ అనుకుంటే ఈ క్యాండిల్ తర్వాత నెక్స్ట్ మీరు షూర్గా ఇక్కడ ఈ క్యాండిల్లో సెల్ ట్రేడ్ అంటే ఒక ఇంపల్సివ్ వేవ్ స్టార్టింగ్లో మీకు ఒక సెల్ ట్రేడ్ అనేది ఖచ్చితంగా దొరుకుతుంది, ఎప్పుడు డౌన్ ట్రెండ్లో. సో ఈ విధంగా అన్నమాట ఖచ్చితంగా మీరు ఇక్కడ చూడొచ్చు. మళ్ళీ ఇప్పుడు మనకు జనరల్గా బ్రేక్అవుట్ రీటెస్ట్ ట్రేడ్ తెలుసు కదా, ఒక లో అనేది బ్రేక్ అయిన తర్వాత మనకి ఇక్కడ చూడండి లో అయిన తర్వాత మళ్ళీ కరెక్షన్ వచ్చింది. కరెక్షన్ వచ్చి ఈ సెల్లర్ క్యాండిల్ ఎక్కడి నుంచి వచ్చింది కంప్లీట్గా ఇక్కడ ఉన్న సెల్లర్ క్యాండిల్ వచ్చేసి ఆ రీటెస్ట్ కండిషన్లో మనకు ఈ సెల్లర్ క్యాండిల్ వచ్చింది. మళ్ళీ మీరు షూర్గా ఇక్కడ సెల్ ట్రేడ్ తీసుకున్నారు. సో నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ విక్ అనేది ఆల్రెడీ మనకు క్రియేట్ చేసింది కాబట్టి నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ ఉంటుంది. సో ఈ విధంగా అంటే ప్రాపర్గా అక్కడ సెల్లర్స్ స్ట్రాంగ్గా బయర్స్ని ఎంగల్ఫింగ్ చేస్తున్నారా, లేకపోతే కంప్లీట్గా మీకు ఇంకోటి చెప్తాను. సో కంప్లీట్గా మీకు ఇక్కడ ఈ విధంగా హ్యామర్ ఉంది కదా, సో ఇక్కడ ఉన్న హ్యామర్. సో ఇప్పుడు జనరల్గా అయితే మీకు ఒకవేళ సెల్లర్స్కి మీరు ట్రేడ్ చేయాలనుకుంటే మీరు ఈ విధంగా కూడా మీకు ఇట్లా వచ్చేసి ఒక ఇట్లా విక్ లాగా ఒక ఇన్వర్టెడ్ హ్యామర్ అంటే ఒక సుత్తి ఉంటుంది. ఆ సుత్తకు మనము రివర్స్గా అంటే ఇన్వర్టర్ ఉంటారు అనమాట. ఆ ఇన్వర్టర్ హ్యామర్ లాగా మీరు సెల్లింగ్కి ట్రేడ్ తీసుకోవచ్చు ఎప్పుడు డౌన్ ట్రెండ్లో. అంటే ఒక కరెక్టివ్ వేవ్ తర్వాత అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక ఈ విధంగా ఒక కరెక్టివ్ వేవ్ వస్తుంది కదా డౌన్ ట్రెండ్లో. కరెక్టివ్ వేవ్ తర్వాత మీకు ఇక్కడ కరెక్టివ్ ట్రేడ్ ఎండింగ్లో మీకు సెల్లర్ క్యాండిల్ అది స్ట్రాంగ్గా వచ్చినా లేకపోతే ఈ విధంగా ఇన్వర్టెడ్ హ్యామర్ లాగా ఫామ్ అయినా కూడా మీరు నెక్స్ట్ సెల్ ట్రేడ్ తీసుకోవచ్చు ఈజీగా. సో సెల్ ట్రేడ్ అనేది ఈజీగా ఓపెన్ చేయొచ్చు అనమాట ఆ క్యాండిల్ తర్వాత. సో చూపిస్తాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఇన్వర్టెడ్ హ్యామర్ అంటే ఈ విధంగా ఉంటుందన్నమాట. ఈ విధంగా ఇక్కడ చూడండి ఒక కరెక్షన్ తర్వాత ఒక ఇన్వర్టెడ్ హ్యామర్ వచ్చింది. సో నెక్స్ట్ మీరు ఇక్కడ సెల్ ట్రేడ్ తీసుకున్నారు. సో నెక్స్ట్ ఇక్కడ రౌండ్ నెంబర్ లెవెల్ ఉంది కదా, ఇక్కడ ఇది ఒక సపోర్ట్ లెవెల్ లాగా మనకు వర్క్ అయినా కూడా ఇక్కడ గ్యాప్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మనకు నెక్స్ట్ ఈ ట్రేడ్ ఉంది కదా, ఈ ట్రేడ్ మనకు విన్నింగ్ ట్రేడ్ అనమాట. సో ఈ విధంగా సో కంప్లీట్ ఇక్కడ చూడొచ్చు. మరి ఇక్కడ చూడండి ఇక్కడ వర్క్ అవ్వలేదు. ఎందుకు అంటే ఇది కంప్లీట్గా మీకు ఒక బాటమ్ లెవెల్లోనే దొరికింది. అట్ ద సేమ్ టైం మళ్ళీ మీకు ఇక్కడ నుంచి ఒక కరెక్టివ్ అంటే ప్రాపర్ కరెక్టివ్ వేవ్ అనేది ఇట్లా రాలేదు మీకు. సో ప్రాపర్ కరెక్టివ్ వేవ్ అని రాలేదు. ఇక్కడ చూడండి రిప్లైలో బయర్స్ ఇంక్రీజ్ అవుతున్నారు, సో స్ట్రాంగ్ అవుతున్నారు. సో ఈ విధంగా బ్రేక్ అయిన తర్వాత మనకు ఇది ఒక లోవర్లో లెవెల్ కాబట్టి లోవర్లో లెవెల్ బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ మార్కెట్ అనేది రీటెస్ట్ చేస్తుంది. సో కాబట్టి ఇట్లా ఈ బాటంలో దొరికినట్టు కాకుండా నేను ఇక్కడనే మీకు చూపిస్తాను ఈజీగా. సో ఇక్కడ చూడొచ్చు ఎప్పుడైతే ఈ లోవర్లో అనేది బ్రేక్అవుట్ అయిన తర్వాత మళ్ళీ మార్కెట్ ఒక కరెక్షన్ క్రియేట్ చేసింది. మళ్ళీ ఒక మార్కెట్ క్రియేట్ చేసి ఇక్కడ ఏదైతే ఇక్కడ లోవర్ హై లెవెల్ ఉందో ఈ లోవర్ హై లెవెల్ దగ్గర నుంచి మళ్ళీ రిజెక్షన్ తీసుకొని ఒక క్యాండిల్ వచ్చింది. నెక్స్ట్ మనకి ఇక్కడ చూడొచ్చు ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఈ యొక్క బయర్ లెవెల్కి గ్యాప్ ఉంది. సో ఇక్కడ గ్యాప్ అప్ ఓపెనింగ్ కూడా జరిగింది. ఇది ఒక మంచి కన్ఫర్మేషన్. మీరు ఇక్కడ సెల్ ట్రేడ్ ఓపెన్ చేయొచ్చు. అంటే ఒక కరెక్టివ్ వేవ్ తర్వాత ఇంపల్సివ్ వేవ్ స్టార్టింగ్లో మనకి ఈ విధమైన కన్ఫర్మేషన్ అది క్యాన్సిక్ సైకిల్ని మీరు చూసి ట్రేడ్ తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా? ఈ విధంగా ప్రాపర్గా మీరు ఎక్కడ చూసినా కూడా మీకు ఖచ్చితంగా ట్రేడ్ దొరుకుతుంది. సో ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి ఒక కరెక్షన్లో వచ్చింది. కరెక్షన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక సెల్లర్ క్యాండిల్
షూట్ ట్రేడ్. సో తర్వాత మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక కరెక్షన్ వచ్చింది, ఒక సింగిల్ క్యాండిల్ వచ్చింది, మళ్ళీ ఇక్కడ సెల్లర్ క్యాండిల్ వచ్చింది. కానీ ఇక్కడ ఎందుకు మీకు ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఈ గ్రీన్ క్యాండిల్ అయిందంటే ప్రాపర్గా మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఒక లెవెల్ ఉంది, ఇక్కడ ఒక రౌండ్ నెంబర్ లెవెల్ ఉంది, మీకు ఇక్కడ లెవెల్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఇది ఆ రౌండ్ నెంబర్ లెవెల్ ఉంది. సో అక్కడ ఇది వర్క్ అవ్వదు. సో కొంత అప్వర్డ్ డైరెక్షన్కి మూవ్ అవ్వాలన్నమాట. సో కొంత అప్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అయితే మీకు కొంచెం ఈ రేంజ్లో దొరుకుతాయి, లేకపోతే ఈ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర ఇలాంటి కండిషన్ దొరికినా కూడా సూపర్గా వర్క్ అవుతుంది. ఎందుకంటే మీరు ట్రేడ్ చేస్తుంది కంప్లీట్గా ఇంపల్సివ్ వేవ్లో స్టార్టింగ్ పాయింట్లో ట్రేడ్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అది మార్కెట్ ఫుల్ఫిల్ చేయాల్సిందే. సో ఇక్కడ చూడొచ్చు, మళ్ళీ ఇదెందుకు వర్క్ అవ్వలేదంటే కంప్లీట్గా ఇక్కడ ఉన్న ఆల్రెడీ ఒక టార్గెట్ ఏదైతే అది హిట్ అయిపోయింది మార్కెట్ ఆల్రెడీ. ఈ టార్గెట్ హిట్ అయిన తర్వాత జనరల్గా రివర్స్ అవుతుంది మార్కెట్. సో మార్కెట్ని టార్గెట్ అనేది ఇక్కడ హిట్ అయిపోయింది మార్కెట్ ఇక్కడ. సో అందుకోసమే టార్గెట్ కొంచెం దూరంలో ఉండాలి. సో ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ ఈ కరెక్షన్ క్యాండిల్ తర్వాత మనకు మార్కెట్లో ఇక్కడ లో అనేది క్రియేట్ అయింది కదా, ఈ లో అనేది ఇక్కడ ఇండికేట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి క్యాండిల్, సెల్లర్ క్యాండిల్ కరెక్షన్ తర్వాత నెక్స్ట్ ఈ క్యాండిల్ పైన మీరు వెంటనే ఎంట్రీ తీసుకుంటే వీలైనంత వరకు మీ మార్జినల్ సేఫ్టీ ట్రై చేయాలన్నమాట. సో ఈ క్యాండిల్ మీకు దొరకకపోతే నెక్స్ట్ ఇది ఒక న్యూ లో క్రియేట్ చేసింది కాబట్టి అకార్డింగ్ టు క్యాన్సిల్ సైకాలజీ ఆ టార్గెట్ కూడా ఇక్కడ గ్యాప్ ఉంది కాబట్టి మీరు ఈ ట్రేడ్ ఇక్కడ సెల్ ట్రేడ్ కూడా తీసుకోవచ్చు. బట్ అకార్డింగ్ టు నేను చెప్పే కండిషన్లో మీరు సెకండ్ ట్రేడ్ అంటే ఇంపల్సివ్ వేవ్ సెకండ్ క్యాండిల్లో మీకు ట్రేడ్ దొరుకుతుంది. సో మీకు ప్రాపర్ కండిషన్ నేను చెప్పినట్టుగా దొరుకుతుంది అన్నమాట. సో అందుకోసమే లెవెల్ చూసుకోవాలి. సో ఎప్పుడు కానీ మనం ఈ బాటంలో ఒక డౌన్ ట్రేడ్ తీసుకుంటారు కాబట్టి ఇట్లా బాటంలో కాకుండా ఒక టాప్ లెవెల్లో ఈ కండిషన్ దొరికినప్పుడు ట్రేడ్ తీసుకుంటే ఇంకా మీకు ప్రాపర్ ఒక మంచి రిజల్ట్ ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు, మళ్ళీ ఇక్కడ నుంచి మార్కెట్ ఏదైతే లోవర్ హై లెవెల్ ఉందో ఇక్కడ ఒక లోవర్ హై లెవెల్ ఉంది, ఇక్కడ ఉన్న లోవర్ హై లెవెల్ కూడా ఉంది. సో ఇది బ్రేక్అవుట్ అయిన తర్వాత మళ్ళీ ఇదొక బ్రేక్అవుట్ తర్వాత ఇక్కడ ఒక కరెక్షన్ అనుకోండి. సో ఇక్కడ చూడొచ్చు మీరు ఆ కరెక్షన్లో ఇక్కడ ఎలా వచ్చారు బయర్స్, వీక్గా వచ్చారు. సో వెయిట్ ఫర్ ద బయర్స్ యొక్క కన్ఫర్మేషన్. ఇలాంటి చెప్పాను కదా, ఇలాంటి హ్యామర్ తర్వాత మంచి ఒక ఇండికేషన్ దొరుకుతుందని. సో ఈ హ్యామర్ తర్వాత మంచి గ్యాప్ డౌన్ కూడా దొరికింది. సో ఇక్కడ మీరు షూర్గా ట్రేడ్ చేసుకోవచ్చు. సో ఈ ట్రేడ్లో ఈ క్యాండిల్ తర్వాత మీరు ట్రేడ్ చేయాలనుకుంటే మీకు ఇక్కడ బయర్స్ వీక్గా ఉన్నారు. సో మనకు స్ట్రెంతీ క్యాండిల్ కావాలి. స్ట్రెంతీ అంటే మనకు స్ట్రాంగ్నెస్ ఎలా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది, లేకపోతే ఈ విధంగా ఉంటుంది, లేకపోతే ఈ విధంగా ఉంటుంది. కానీ ఈ విధంగా కాదు, ఇది కంప్లీట్గా వీక్నెస్ క్యాండిల్స్. ఇక్కడ ఉన్నాయి కదా, అవన్నీ కంప్లీట్గా వీక్నెస్ క్యాండిల్స్. కొంచెం బాడీలో మీకు స్ట్రెంత్ ఉండాలి, అంటే వీక్ తోటి కంపేర్ చేసుకుంటే బాడీ అనేది కొంచెం స్ట్రెంతీగా ఉండాలన్నమాట. సో వీక్ లాంగ్ ఉన్నా కూడా మీకు బాడీ అనేది స్ట్రెంతీగా కనబడాలి. సో మెయిన్గా అది. సో అలా ఇప్పుడు మీరు ఒక అప్ ట్రేడ్ తీసుకోవాలనుకుంటే మీకు కంప్లీట్గా ఒక బాటమ్ లెవెల్లో, అంటే ఒక కరెక్షన్ వచ్చిన తర్వాత ఒక బాటమ్ లెవెల్లో ఈ కండిషన్ దొరికితే మీరు అప్ ట్రేడ్ తీసుకోవచ్చు. సో మీకు అప్ ట్రెండ్లో కూడా మీరు ఏ విధంగా ట్రేడ్ చేయాలో కూడా నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి, కంప్లీట్గా ఇక్కడ ఒక ట్రేడ్ దొరికింది అనుకుంటే మీకు తర్వాత ఇది ఒక హయ్యర్ లో కదా. సో మళ్ళీ మార్కెట్ ఈ విధంగా కరెక్షన్ చేసింది ఇక్కడ, ఎందుకంటే అప్ ట్రెండ్ అనేది ఇక్కడ స్టార్ట్ అయిపోయింది, మార్కెట్ రివర్స్ అయింది. సో కంప్లీట్గా ఇక్కడ చూడొచ్చు. సో ఎప్పుడైతే ఇక్కడ ఒక హ్యామర్ వచ్చిందో, ఈ హ్యామర్కి వచ్చిన తర్వాత మీరు మార్జినల్ సేఫ్టీ అనేది యూజ్ చేసి ప్రాపర్ ఎంట్రీ తీసుకుంటే మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది ఒకటి మీరు షూట్ ట్రేడ్ అన్నమాట. సో ఇక్కడ ఒక కరెక్షన్ లాగా వచ్చింది, ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఇంపల్సివ్ వేవ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఈ క్యాండిల్లో కూడా ట్రేడ్ తీసుకోవచ్చు. నెక్స్ట్ టార్గెట్ అనేది ఇక్కడ ఉంది. సో అట్లా సో నేను ఇంకా చూపిస్తాను. సో మీరు ఇక్కడ నుంచి ప్రజెంట్ కండిషన్ చూడొచ్చు. మీరు కరెక్షన్ వచ్చింది, సో ఆఫ్టర్ బ్రేక్అవుట్ హయ్యర్లో హయ్యర్ హై, ఇక్కడ కరెక్షన్, మళ్ళీ స్ట్రాంగ్ క్యాండిల్. సో నెక్స్ట్ షూట్ ట్రేడ్. ఓకేనా? మీకు ఒక డౌట్ ఉంది, ఇక్కడ ఒక రౌండ్ నెంబర్ లెవెల్ ఉంది కదా అని చెప్పేసి, ఇక్కడ ఒక రౌండ్ నెంబర్ లెవెల్ ఉంది కదా, ఆ రౌండ్ నెంబర్ లెవెల్ ఉంది కదా, మరి ఏ విధంగా మరి ట్రేడ్ చేయాలి ఇక్కడ అంటే మీరు ఇక్కడ చూడొచ్చు, ఆ రౌండ్ నెంబర్ లెవెల్ను బ్రేక్ చేసింది. నెక్స్ట్ ఇక్కడ క్యాండిల్లో కూడా ఇక్కడ చూడొచ్చు, మీరు ప్రాపర్గా గమనించినట్టయితే ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరిగింది. సో ఇది ఒక ప్రాపర్ కన్ఫర్మేషన్ అన్నమాట. నేను ఇంకా ఇదే చార్ట్ కాదు, నేను ఇంకా చార్ట్లో వేరే చార్ట్లలో చూపిస్తాను నేను ఇంకా. సో ఇక్కడ చూడండి, చెప్పాను కదా డైరెక్షన్, ఇక్కడ మొత్తం చూడండి ఇదంతా జిగ్జాగ్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ జోన్లో ప్రాపర్గా ట్రెండ్ మీకు ఎంత ఒక ట్రెండ్ అనేది కనిపించినా కూడా ఎంత జిగ్జాగ్ ఉంది. సో ఇది బ్యాడ్ మార్కెట్ ఇది. సో కంప్లీట్ బ్యాడ్ మార్కెట్ కాబట్టి కంప్లీట్గా మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ నుంచి మనకు ఒక హెల్దీ మార్కెట్ అనేది మనకు కనిపిస్తుంది. ఇది కూడా పర్ఫెక్ట్ హెల్దీ మార్కెట్ కాదు. సో కంప్లీట్గా చూడొచ్చు. ఎప్పుడైతే ఇక్కడ ఒక కరెక్టివ్ వేవ్ తర్వాత ఫస్ట్ ఇంపల్సివ్ వేవ్ క్యాండిల్ ఫస్ట్ క్యాండిల్ తర్వాత మనకు బయర్స్ కూడా ఇక్కడ స్ట్రాంగ్గా ఉన్నారు. సో షూట్ ట్రేడ్ ఇక్కడ.
సో మళ్ళీ ఇక్కడ నుంచి ఒక కరెక్టివ్ వేవ్ వచ్చింది. సో ఇక్కడ నుంచి ఒక స్ట్రాంగ్ క్యాండిల్. సో నెక్స్ట్ ఈ డోజీ పైన కూడా మీకు సూటెడ్ అనమాట. నేను చూపిస్తాను ఇక్కడ మీకు జూమ్ చేసి. సో ఇక్కడ కరెక్టివ్ వేవ్ తర్వాత ఇంపల్సివ్ వేవ్ స్టార్టింగ్లో ఒక హ్యామర్ మంచి స్ట్రెంత్ క్యాండిల్. సో ఇక్కడ మీరు మార్జినల్ సేఫ్టీ తీసుకున్నా కూడా మీరు ఇక్కడ సూటెడ్ అనమాట. సో మళ్ళీ ఇక్కడ మీకు కరెక్టివ్ వేవ్ వచ్చింది. కరెక్టివ్ వేవ్ అంటే ప్రీవియస్ మనకి ఇక్కడ హైస్ ఉన్నాయన్నమాట. సో ఇది కూడా హెల్ప్ అవుతుంది మీకు. ఇది కూడా ఒక ప్రైస్ యాక్షన్ చూడాలి ఇక్కడ మళ్ళీ. సో ఇక్కడ చూడొచ్చు ఇది రిజెక్షన్ తీసుకుంది. సో ప్రీవియస్గా కూడా క్యాన్సిక్ సైకాలజీ ప్రకారం ఇక్కడ హిస్టరీలో బయర్స్ ఇంకా స్ట్రాంగ్గా ఉన్నారు, వీక్నెస్ అవ్వలేదు. సో ఈ క్యాండిల్ తర్వాత షూర్ ట్రేడ్ అన్నమాట ఇక్కడ. ఇది కూడా హెల్తీ క్యాండిల్, ఇది వీక్నెస్ క్యాండిల్ కాదు, ఇది హెల్తీ క్యాండిలే. ఇది మంచి ట్రెండ్ కంటిన్యూషన్ కూడా పనిచేస్తుంది. ఇది ఎక్కడంటే మనకు ప్రీవియస్ హయ్యర్ హై ఉంది, ప్రీవియస్ హయ్యర్ హై పైన ఇది మనకు ఫార్మేషన్ అయింది కాబట్టి ఈ కండిషన్లో వర్క్ అవుతుంది. సో మంచి కండిషను. సో ఈ క్యాండిల్ తర్వాత మీరు కరెక్షన్ తర్వాత ఈ గ్రీన్ క్యాండిల్ తర్వాత ఈ క్యాండిల్లో మీరు షూర్ ట్రేడ్ తీసుకుంటున్నారు. సో ఈ విధంగా. సో ఇక్కడ మళ్ళీ హయ్యర్ హై క్రియేట్ చేసింది. సో మళ్ళీ ఇక్కడ మీరు ఈ విధంగా డ్రా చేసుకున్నా కూడా మళ్ళీ రీటెస్ట్కి వచ్చింది. సో ఒక బాటన్ లెవెల్లో మీకు దొరుకుతుంది. బాటన్ లెవెల్లో మీకు ఈ కండిషన్ దొరికింది కాబట్టి మీరు ఇక్కడ ఈ క్యాండిల్ తర్వాత షూర్ ట్రేడ్ ఇక్కడ అంటే ఒక కరెక్షన్ క్యాండిల్ తర్వాత ఈ క్యాండిల్ తర్వాత నెక్స్ట్ ఈ షూర్ ట్రేడ్ అన్నమాట. సో ఈ విధంగా ప్రాపర్గా నేను ఇంకా కండిషన్ చూపిస్తాను. నేను జస్ట్ ఇంతే చెప్పి నేను వదిలేయను, మీకు కండిషన్ చూపిస్తాను. సో ఇక్కడ మీకు మేజర్ ట్రెండ్ కంప్లీట్ డౌన్ ట్రెండ్ ఉన్నా కూడా మీకు అప్వర్డ్ డైరెక్షన్లో చెప్పాలి కాబట్టి ఇక్కడ చూడొచ్చు మీరు. సో ఏదైతే ప్రీవియస్గా ఉన్న హై అనేది బ్రేక్ అయింది, ఇక్కడ హయ్యర్లో అనేది క్రియేట్ అయింది. ఇక్కడ కూడా ఒక హై ఉంది, ఇక్కడ కూడా హై ఉంది. నేను ఇక్కడ ఇంకా జూమ్ చేసి చూపిస్తాను. ఇది అంత పెద్దగా హెల్దీ లేదు ఎందుకంటే విక్స్ ఎక్కువ ఉన్నాయి కదా. సో ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఒక హై ఉంది. ఈ హై పైన ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఒక లో ఉంది. సో ఈ లో పైననే ఈ లో క్రియేట్ అయింది, ఇది హయ్యర్లో క్రియేట్ అయింది మార్కెట్. సో ఇక్కడ ఉన్న ప్రీవియస్ లోవర్ హై లెవెల్ని బ్రేక్ చేసింది. సో అక్కడ రీటెస్ట్ జరుగుతుంది ఇక్కడ మార్కెట్ చూడొచ్చు. సో ఒక కరెక్షన్ వచ్చింది. తర్వాత మనకు ఒక ఇన్వర్టెడ్ హ్యామర్ లాగా క్రియేట్ అయింది, అది ఒక మంచి స్ట్రాంగ్ క్యాండిల్. ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరిగింది. సో మీరు ఈ క్యాండిల్ పైన షూర్గా ట్రేడ్ తీసుకోవచ్చు. దాని తర్వాత కూడా మీరు ఇక్కడ షూర్ ట్రేడ్ తీసుకోవచ్చు. సో ఈ విధంగా. సో నెక్స్ట్ మీకు ఇంకా చూపిస్తాను. కరెక్టివ్ వేవ్ వచ్చింది, ఒక సింగిల్ క్యాండిల్ వచ్చింది ఇక్కడ కరెక్టివ్ వేవ్లో. సో నెక్స్ట్ ఇక్కడ గ్రీన్ క్యాండిల్ వచ్చింది. సో గ్రీన్ క్యాండిల్ అయితే వెయిట్ ఫర్ ద ప్రాపర్ కన్ఫర్మేషన్, ఎందుకంటే ఇక్కడ ఒక రౌండ్ నెంబర్ లెవెల్ ఉంది. సో మీకు ఇక్కడ ఆ రౌండ్ నెంబర్ లెవెల్ ఉంది కాబట్టి ఇక్కడ సెల్లర్ క్యాండిల్ వచ్చింది అదే లెవెల్ నుంచి. సో ఈ సెల్లర్ క్యాండిల్ వచ్చి మనకి ఏం చేసింది, ఇక్కడ క్యాన్సిక్ సైకాలజీ చూస్తే మనకు బయర్ లెవెల్ అనేది ఇండికేట్ చేసింది. ఇక్కడ అప్పర్ వీక్ ఉంది కదా, ఇక్కడ దాకా బయర్ ఉన్నారనమాట, ఇక్కడ బయర్ లెవెల్ ఇండికేట్ చేసింది. సో మరి దానికి కన్ఫర్మేషన్ కావాలి కదా. సో మనకు మళ్ళీ ఇంపల్సివ్ వేవ్లో స్టార్టింగ్లో ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ వచ్చింది. ఆ గ్యాప్ను ఫిల్ చేయడానికే ఇక్కడ చూడొచ్చు మీరు ట్రేడ్. సో ఈ విధంగా మళ్ళీ ఇక్కడ మీకు ఒక కరెక్షన్ వచ్చింది. సో మీరు ఇక్కడ చూడొచ్చు మళ్ళీ మీకు ఇక్కడ సెల్లర్ ఏరియా ఉంటే ఈ కరెక్షన్ ఇక్కడ వీక్నెస్ ఉన్నారు, మళ్ళీ ఇక్కడ బయర్స్ అనే వాళ్ళు స్ట్రాంగ్గా వచ్చారు కదా. మరి నెక్స్ట్ ఎందుకు గ్రీన్ క్యాండిల్ అవ్వలేదు అంటే ఇది సెల్లర్ ఏరియాని ఇంకా బ్రేక్ చేయలేదు. ఏదైతే ప్రీవియస్గా ఉన్న ఈ యొక్క డోజీ లెవెల్ని ఇంకా బ్రేక్ చేయలేదు. మళ్ళీ ఇక్కడ ఒక రౌండ్ నెంబర్ లెవెల్ ఉంది, అది గమనించాలి. రౌండ్ నెంబర్ లెవెల్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ ఒక కరెక్షన్ వచ్చింది. సో నెక్స్ట్ ఏదైతే హయ్యర్లో లెవెల్ ఉందో ఆ హయ్యర్లో లెవెల్ నుంచి మనకు ఒక హెల్దీ క్యాండిల్, ఇది వీక్నెస్ క్యాండిల్ కాదు, ఇది హెల్దీ క్యాండిలే. వీక్నెస్ అంటే ఇక ఈ కైండ్ ఆఫ్ ఉంటే అది వీక్నెస్ క్యాండిల్ అన్నమాట. సో ఇది ఒక స్పిన్నింగ్ ట్యాప్, మంచి కంటిన్యూషన్. సో నెక్స్ట్ షూర్గా ట్రేడ్, ఇది కరెక్షన్ తర్వాత ఇంపల్సివ్ వేవ్ స్టార్టింగ్లో ఒక గ్రీన్ క్యాండిల్, నెక్స్ట్ షూర్ ట్రేడ్ అకార్డింగ్ టు ప్రైస్ యాక్షన్ కూడా మనకు వర్క్ అవుతుంది ఈ విధంగా. సో ఈ విధంగా మార్కెట్ స్ట్రక్చర్ని హయ్యర్ లో అనేది మీరు ప్రాపర్గా ఫైండ్ చేసినట్టయితే మీరు సూపర్గా ట్రేడ్ చేసుకోవచ్చు అన్నమాట. మీరు ఇక్కడ ఇంకొక డౌట్ ఉంటుంది. సో ఇక్కడ చూడవచ్చు మీరు ఇక్కడ ఒక హయ్యర్లో లెవెల్ ఉంది, మరి ఎందుకు ఇక్కడ ఇది వర్క్ అవ్వలేదు అంటే కంప్లీట్గా మీరు ఇక్కడ చూడవచ్చు ఇది ప్రాపర్గా ఇంకా లెవెల్ని టార్గెట్ని హిట్ అవ్వలేదు, గ్యాప్ ఉంది. సో అందుకోసం ఇక్కడ సెల్లర్ అనేవారు కంటిన్యూ చేశారు. సో ఇక్కడ ట్రేడ్ తీసుకుందామంటే ఇది కంప్లీట్గా ఏం చేసింది, ఏదైతే ప్రీవియస్గా ఉన్న ఇది ఒక సెల్లర్ లెవెల్ ఉందో టార్గెట్, ఆ టార్గెట్ని సింగిల్ క్యాండిల్లోనే హిట్ అయింది. ఇక్కడ సింగిల్ క్యాండిల్లో హిట్ కావద్దు ఆ విధంగా. సో ఈ రేంజ్లో ఫార్మేషన్ కావాలి అక్కడ. సో అక్కడ గ్యాప్ ఉండాలి, మనం ట్రేడ్ చేయడానికి ఒక గ్యాప్ ఉండాలి. ఆ గ్యాప్లో మనం షూర్గా ట్రేడ్ చేసుకోవచ్చు. సో అట్లా ఒక టార్గెట్ పెట్టింది అంటే మీరు ఇది ఏ విధంగా ఫస్ట్ కొంచెం ఇబ్బందిగా ఉన్నా కూడా మీరు ప్రాక్టీస్ చేయగా చార్ట్లో మీకు ఒక అలవాటు అయిపోతుంది కదా. సో ఆ ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది. అందుకోసమే
నేను చెప్తాను, ఎవ్రీడే ప్రాక్టీస్ అనేది చాలా చాలా అవసరం. సో ప్రాక్టీస్ చేయాలి, ఒక హార్డ్ వర్క్ చేస్తే. దీంట్లో ముఖ్యంగా మీకు నాలెడ్జ్తో పాటు ఎంత నాలెడ్జ్ ఉందో అంత ఎక్స్పీరియన్స్ ఉంటేనే ఇంకా మీకు బెనిఫిట్ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా సో మీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటాను. ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు టెలిగ్రామ్లో నాకు విత్ స్క్రీన్ షాట్ పెట్టండి. సో కంప్లీట్గా ఈ ఒక్క కండిషన్లో మీరు మార్కెట్ స్ట్రక్చర్ని ఫాలో అవుతూ ఈ క్యాండిల్స్టిక్ సైకిల్ని మీరు చూసుకుంటూ నేను చెప్పిన విధంగా ట్రేడ్ చేసినట్టయితే మీకు 100% రిజల్ట్ ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ అయ్యో ఇలాంటి హెల్తీ మార్కెట్ అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఒక హై గ్రేడ్ అయింది, మళ్ళీ కరెక్షన్ వచ్చింది. సో ఇక్కడ ఇంపల్సివ్ వేవ్లో మనకు ఒక గ్రీన్ క్యాండిల్, నెక్స్ట్ షూట్ ట్రేడ్. సో మళ్ళీ ఒక కరెక్షన్ వచ్చింది. సో మళ్ళీ ఒక ఇంపల్సివ్ వేవ్ వచ్చి మళ్ళీ ఒక కరెక్షన్ వచ్చింది. సో మళ్ళీ ఒక ఇన్వర్టెడ్ హ్యామర్. సో ఇక్కడ షూట్ ట్రేడ్, మళ్ళీ ఈ విధంగా కరెక్షన్ వచ్చింది. సో ఒక స్ట్రాంగ్ క్యాండిల్. సెల్లర్తో చూసుకుంటే ఇక్కడ మనకు బయింగ్ స్ట్రాంగ్ క్యాండిల్ ఉంది, విత్ న్యూ హై కూడా క్రియేట్ చేసింది. సో నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు ఒక బై ట్రేడ్. ఆ విధంగా నెక్స్ట్ టార్గెట్ అనేది ఇక్కడ ఉంది మార్కెట్ది. సో ఈ విధంగా టార్గెట్ చూసుకుంటూ మీరు ప్రాపర్గా మీరు ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, మళ్ళీ ఒక ఇంపల్సివ్ వేవ్ తర్వాత ఒక కరెక్షన్ వచ్చింది. ఆ కరెక్షన్ ఇక్కడ చూడండి ప్రీవియస్గా హై ఉంది. సో ఇక్కడ చూసినట్టయితే మీరు ట్రెండ్ లైన్స్ కూడా ఇట్లా యూజ్ చేసుకోవచ్చు. మీరు ప్రాపర్గా ట్రెండ్ లైన్స్ కూడా మీరు యూజ్ చేసుకొని ట్రేడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ ఈ హ్యామర్ క్యాండిల్ తర్వాత ఏదైతే ఉందో ఈ హ్యామర్ క్యాండిల్ తర్వాత మీరు ఇక్కడ షూర్గా ట్రేడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ ఉంది. సో ఇక్కడ మళ్ళీ సెల్లర్స్ వీక్ అయ్యి ఆ టార్గెట్ని ఇక్కడ చూడండి హిట్ అయింది మార్కెట్. సో ఇట్లా ప్రాపర్గా ఖచ్చితంగా మీరు ఒక టాప్ లెవెల్లో, అంటే ఎగ్జాక్ట్గా టాప్ లెవెల్లో కాకుండా కొంచెం కరెక్షన్ అనేది ఈ విధంగా వచ్చి ఇక్కడ మీకు ఆ కండిషన్ దొరికితే మీకు గ్యాప్ ఉంటుంది కాబట్టి షూట్ ట్రేడ్ ఉంటుంది అన్నమాట. సో అందుకోసమే చూసుకోవాలి, అక్కడ రౌండ్ నెంబర్ లెవెల్స్ కూడా ఉన్నాయా చూసుకొని ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీకు ఇక్కడ చూడండి ప్రీవియస్గా ఇక్కడ ఒక లోవర్ హై కూడా క్రియేట్ అయిపోయింది. సో ఇక్కడ ఉన్న ఒక లో అనేది కూడా బ్రేక్ అయ్యి మనకు ప్రాపర్గా ఒక డౌన్ ట్రెండ్ కూడా స్టార్ట్ అయిన తర్వాత ఒక సింగిల్ క్యాండిల్ ఇక్కడ చూడొచ్చు సర్కిల్లో, నేను జూమ్ చేస్తాను. ఒక సింగిల్ క్యాండిల్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఒక సింగిల్ క్యాండిల్ వచ్చింది కరెక్షన్కి. సో మళ్ళీ దాన్ని డామినేట్ చేస్తే ఒక స్ట్రాంగ్ క్యాండిల్, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ మనకు డౌన్ ట్రెండ్ అనేది స్టార్ట్ అయింది. సో ఈ క్యాండిల్ తర్వాత మీరు షూర్గా ట్రేడ్. సో మళ్ళీ కరెక్షన్లో ఇక్కడ ఈ క్యాండిల్ వచ్చిందా. సో మీరు ఇక్కడ మార్జినల్ సేఫ్టీ కూడా చూజ్ చేయొచ్చు. ఒకవేళ ఇక్కడ మీకు లాస్ అయినా కూడా నెక్స్ట్ ఈ గ్రీన్ క్యాండిల్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ మనకి ఈ కరెక్షన్ అనుకుంటే, ఈ కరెక్షన్ తర్వాత ఇక్కడ స్ట్రాంగ్ క్యాండిల్ వచ్చింది, నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ ఉంది. ఆ స్ట్రాంగ్ క్యాండిల్ తర్వాత మీరు ఇక్కడ ఈ క్యాండిల్లో కూడా సెల్ ట్రేడ్ తీసుకోవచ్చు. సో ఈ విధంగా అంటే ప్రాపర్గా మీకు ఎప్పుడు దొరుకుతూనే ఉంటుంది, ఆపర్చునిటీ ఉంటూనే ఉంటుంది. కాకపోతే మార్కెట్ స్ట్రక్చర్ని మీరు అనలైజ్ చేయాలి ప్రాపర్గా, అది మీ దగ్గర ఉంటుంది. సో అందుకోసం ఎవ్రీడే మార్కెట్ స్ట్రక్చర్ని ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు స్ట్రక్చర్లో మీకు ప్రాపర్ కన్ఫర్మేషన్స్ ఉంటాయి. సో ఒక ఎక్స్పీరియన్స్ వల్ల మీకు మీరు తొందరగా అంటే చార్ట్ని చూడగానే మీరు అనలైజ్ చేసే అంత ఒక రేంజ్కి వస్తారన్నమాట. అందుకోసమే ప్రాక్టీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. షార్ట్ కట్స్ వెతకద్దు. సో కంప్లీట్గా ప్రైజ్ యాక్షన్ ఫాలో అవ్వండి, ఆటోమేటిక్గా మీకు రిజల్ట్ ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు టెలిగ్రామ్లో నాకు ఈ యొక్క కండిషన్ చూసిన తర్వాత మీరు నోట్ చేసుకోండి. అది ప్రాక్టీస్ చేసిన తర్వాత నాకు టెలిగ్రామ్లో మీరు ప్రాక్టీస్ చేసిన స్క్రీన్ షాట్ నాకు పంపించాలి. ఎందుకంటే ఆ యొక్క రిజల్ట్ అనేది నాకు చెప్తుంది మీకు ఏమాత్రం అర్థమైంది అనేది. ఆ రిజల్ట్ ఖచ్చితంగా మీరు ఆ రిజల్ట్ పెట్టాలి. ప్రాక్టీస్ చేసే రిజల్ట్ ఈ యొక్క కండిషన్ వల్ల మీకు ఎంత యాక్యురసీ ఇంప్రూవ్ అయింది. సో ఇది ప్రాపర్ కన్ఫర్మేషన్, ఇంతకన్నా డీటెయిల్గా ఏ కోర్సులో ఎవరు చెప్పరు. సో ఇది మీరు అర్థం చేసుకొని మళ్ళీ చూసి ఖచ్చితంగా మీరు ట్రేడ్ చేయండి, ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. ఈ యొక్క కండిషన్ తోటే మీ యొక్క ట్రేడింగ్ స్టైల్ అనేది చేంజ్ అవుతుంది. అలా అని చెప్పేసి నేను కంప్లీట్గా మిమ్మల్ని వెంటనే రియల్ అకౌంట్లో చేయమని కాదు. సో మీరు ఫస్ట్ ప్రాక్టీస్ మాస్టర్ అవ్వండి, ఈ కండిషన్లో మాస్టర్ అవ్వండి, ఆటోమేటిక్గా మీకు ప్రాపర్, ఎందుకంటే పూర్తి ప్రైజ్ యాక్షన్ అనేది దీంట్లోనే ఉంది, ఈ కండిషన్లోనే ఉంది. సో ఒక స్ట్రక్చర్కి సంబంధించిన అలాగే క్యాన్సిక్ సైకాలజీకి సంబంధించిన కాన్సెప్ట్స్ అన్నీ దీంట్లోనే ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి కాబట్టి ఇంతకన్నా బెటర్గా మీకు కోర్సు నేను ఓవర్ కాన్ఫిడెంట్గా చెప్పట్లేదు, కానీ ఇంతకన్నా బెటర్గా ఎవరు చెప్పరు కూడా. సో ఇది ప్రాక్టీస్ చేయండి. సో ఖచ్చితంగా నాకు ప్రాక్టీస్ చేసిన ఇమేజెస్ ఏదైతే ఉన్నాయో ఆ టెలిగ్రామ్లో నాకు సెండ్ చేయండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్.